నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. యూజువల్గా 3 కాలమ్స్ ఉంటాయి మనకంటే, 3 ప్రదేశాల్లో ఈ రక్తనాళాలు ఉంటాయి. సో ఈ 3 ప్రదేశాలు కూడా యానల్ కుషన్స్ అంటాం. యానల్ కుషన్స్ అంటే మనకి మెయిన్గా మోషను ఆపేటప్పుడు లాస్ట్ స్టేజ్లో, అదేవిధంగా గ్యాస్ లీక్ కాకుండా సో ఈ కుషన్స్ అనేటి ఒక కవాటల్లాగా పనిచేసి గట్టిగా క్లోజ్ చేసేస్తాయి యానల్ కెనాల్. సో ఈ ఏరియాలో ఉండే రక్తనాళాలు సో మనకి ఉబ్బి పైల్స్గా మనకి జబ్బు రూపంలో బయటపడతాయి అన్నమాట. సో వీటిల్నే మనం మొలలు లేదా పైల్స్ అంటాం. సో పైల్స్ అనేటివి మనకి ఎన్ని రకాలు ఉంటాయి. సో మనకి పొజిషన్ బట్టి, అంటే వచ్చే ఏరియాని బట్టి మనకి పైల్స్ ఇంటర్నల్గా అంటే లోపల ఉండే పైల్స్, అదేవిధంగా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. సో ఎక్స్టర్నల్గా అంటే బయట, అంటే మనకి యానల్ కెనాల్ మార్జిన్ దగ్గర మాసెస్ లాగా ప్రజెంట్ అవుతాయి. సో వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. అదేవిధంగా లోపల ఉండే హెమరాయిడ్స్ని, పైల్స్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు. సో ఇవి ఎన్ని గ్రేడ్స్లో ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో గ్రేడ్స్ అనేది మనకి ఆ సివియారిటీని బట్టి మనకి గ్రేడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. పొజిషన్ బట్టి మనకి ఎన్ని రకాలు అనేది చెప్పుకున్నాం. సో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే పైల్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే కొంచెం రక్తనాళాలు కొంచెం ఉబ్బుండి లోపలే ఉంటాయి. సో వీటిని గ్రేడ్ 1 కింద తీసుకుంటాము. అదేవిధంగా గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అంటే ఈ కొంచెం ఇంకురంత ఎక్కువ వాపు ఉంటుంది ఆ ఏరియాలో, అంటే బల్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ హెమరాయిడ్స్ బయటకు కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి మోషన్ కూర్చునేటప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మళ్ళీ న్యాచురల్గా లోపలికి వెళ్ళిపోతాయి. మనకి గ్రేడ్ 3 హెమరాయిడ్స్ అంటే ఇవి ఇంకురంత ఎక్కువగా లావుగా వాపుగా కనిపిస్తాయి. ఇవి బయటికి వస్తాయి, మోషన్ కూర్చున్నప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు బయటకు వస్తాయి. మనం చేతితో పుష్ చేసుకుంటేనే లోపలికి వెళ్తాయి. సో అవి వాటంతట అవి లోపలికి వెళ్ళవు అనమాట. సో అదేవిధంగా గ్రేడ్ 4 హెమరాయిడ్స్ ఇవేంటంటే ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటాము. ఈ గ్రేడ్ 4 హెమరాయిడ్స్ని, ఈ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటే కంప్లీట్గా ఇంటర్నల్ హెమరాయిడ్స్, అంటే లోపల ఉండే పైల్స్ బయటకు వచ్చేసి మళ్ళీ వెనక్కి పుష్ చేసినా కూడా పోవు. సో ఇవి కొంత ప్రమాదకరమైనవి. ఈ 4వ గ్రేడ్ మనకి యూజువల్గా ఏంటంటే పైల్స్లో నొప్పి అనేది ఉండదు. సో కాకపోతే ఈ 4వ గ్రేడ్లో మనకి బయటకు వచ్చేసి అవి నెక్రోజ్ అయిపోయే అవకాశం ఉంది, లేకపోతే పగిలి ఇన్ఫెక్షన్ వచ్చి వాసిపోయే అవకాశం ఉంది, బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పైల్స్ అనేటివి మనకి ఎక్కువ బాధని కలిగిస్తాయి అన్నమాట. నొప్పి ఉండడము, బయట దురద ఉండడము, జిగురు రావడము, అదేవిధంగా బ్లీడింగ్, కింద బాగా పెద్ద మాస్ లాగా కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతాడు. అది గ్రేడ్ 4 పైల్స్ అన్నమాట.